ఘటనలు అదేవిధంగా బయట కుటుంబాలకు సంబంధించి కూడా ఎవరు రాకుండా పూర్తి జాగ్రత్తలు పోలీసులు తీసుకుంటున్నారు. కేవలం ముఖ్య నేతలు మాత్రమే, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను మాత్రమే ఆలోచిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా జరిగింది ఏంటనేది తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 5గురితో కమిటీని కూడా వేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎలా జరిగిందనే విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా ఇంతవరకు ఇలాంటి ప్రమాదం ఎక్కడ కూడా జరగలేదు ఇంతవరకు అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. గత ఏడాది ఆత్మూరులో జరిగింది, 5గురు చనిపోయారు. అదేవిధంగా సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి కెమికల్ కంపెనీల్లో ప్రమాదాలు సాధారణంగా జరుగుతుంటాయి. అయితే ఆ జరిగిన క్రమంలో రెగ్యులర్గా జరగాల్సిన తనిఖీలు నిర్వహణ లేకపోవడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అని చెప్పి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే కంపెనీ యాజమాన్యం కూడా ఇప్పటివరకు స్పందించినటువంటి దాఖలాలు లేవు. ప్రభుత్వమే దగ్గరుండి అటు అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ సహాయక చర్యలు కొనసాగే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏ విధంగా చేయబోతుంది ఏంటనే వ్యవహారంలో మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చాలామంది నాయకులు కూడా వచ్చి ముఖ్యమంత్రికి ఇదే కాదు, ఈ పరిశ్రమ గురించే కాదు, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం తరఫున తగిన సిఫారసులు కానీ చర్యలు కానీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత 24 గంటలు కూడా ఉద్యోగులంతా కూడా దాదాపుగా 3 షిఫ్ట్లో పనిచేస్తూ ఇక్కడ సహాయ చర్యలు నిరాటంకంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు. దాదాపుగా ఇప్పటి వరకు 40 మందికి పైగా మృతి చెందారు. ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అది అధికారులు మాత్రం అధికారికంగా 35 మంది మాత్రమే చనిపోయినట్టు చెప్తున్నారు. మిగతా వాళ్ళ వివరాలు కూడా తెలిసిన తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ అదేవిధంగా రాష్ట్ర జిల్లా ఉన్నత అధికారులు కూడా అందరు ఇక్కడ నుండి ముఖ్యమంత్రి రాక సందర్భంగా సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పరశురామ్. చలో తెచ్చ తీసి అట్లే పడుకున్నాడు. కూల్ కూల్ కూల్